అభిప్రాయం Yes. అంటే సమంత సరే అటు ఇటు ఆ సారాంశం ఆ చర్చ వెళ్తే ఎప్పుడూ కూడా శబ్దం అనేటువంటిది రెండు వైపులు రెండు చేతులతో కొడితేనే వచ్చింది దైసి గారు. ఒక చేతితోటి కొడితే మాత్రం అది వేరుగా ఉండిద్ది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు వాళ్ళు కలిసి చాలా చక్కగా వైభవపేతంగా పెళ్లి చేశారు, తర్వాత కలిసి ప్రయాణం చేశారు. బట్ మా ఇద్దరి మధ్య వైరుధ్యం ఏర్పడింది, మా ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాను. వాళ్ళిద్దరు కూడా ఒక ట్వీట్ని పెట్టి వెళ్ళారు. ఇప్పుడు తను గనక ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టారు, ఆ రోజు నన్ను టార్చర్ చేశారు, వాళ్ళ కుటుంబం నన్ను ఇబ్బంది పెట్టింది అనే విధంగా లేదా ఈ విషయంలో కనుక మాట్లాడితే లేదా తను ఆ రకమైనటువంటి అంశం తెలియజేస్తే అది వాళ్ళకి ఆ కుటుంబానికి ప్రశ్నించేటువంటి అంశం అవుతుంది. బట్ చూద్దాంలేండి. ఇప్పుడు ఈ ఆ గోల ఎటో పోయి ఇప్పుడు సూర్య గోల పోయి ఇప్పుడు సమంతాను ఈ గోల ఎందుకు మళ్ళీ మనకి. ఓం గారు వస్తారండి, ఇందులోనే వస్తారండి మేడం గారు వెళ్ళిపోయారు. సినిమా వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్ అందుకే ఈ విషయంలో కొంచెం ఇండస్ట్రీ అనేది కొంచెం రెస్పాండ్ అవ్వటం అనేటువంటిది కొంత స్వాగతించాల్సినటువంటి అంశం. అది ఆ రోజు చిరంజీవి గారి అవమానం జరిగినప్పుడు కూడా ఆ రోజు ఇండస్ట్రీ నిలబడాల్సినటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారి మదర్ని విమర్శించినప్పుడు కూడా ఇండస్ట్రీ నిలబడాల్సిన అంశం. అదేవిధంగా భువనేశ్వర్ గారిని విమర్శించినప్పుడు లేదా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే ఎన్టీఆర్ గారి కుమార్తె కావాలి. ఇట్లా కొన్ని సందర్భాలు బాలకృష్ణ గారిని కొంతమంది విమర్శిస్తుంటారు. ఆయన తనదైనటువంటి స్టైల్లో తను వచ్చినప్పుడు తను చెప్పేస్తాడు రకరకాలుగా, అంటే ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కటి. కానీ ఈ వ్యాఖ్యలు అనేది చాలా దిగజారి ఒక వ్యవస్థని లేదా ఒక కుటుంబాలని రోడ్డు మీద తీసుకొచ్చేసినాయి. ఇంక ఇది ఇప్పుడు అంటే ఈ రోజుతోటి కడుక్కుంటే పోయేది కదా, అది జీవితకాలం ఆ రకమైనటువంటి అంశం అనేటువంటిది ఉండిద్ది. కానీ రాజకీయ రంగానికి సినిమా రంగానికి చాలా అంశాల్లో అసలు ఎక్కువ వీళ్ళు అటాక్ చేయాలన్న సినిమా రంగం మీదే, సినిమా రంగానికి కూడా రాజకీయ రంగం ఎక్కడో కూడా లింక్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇలాంటి సంఘటనలు అనేది బయటకు వస్తున్నాయి. అవును. ఓం గారు వచ్చారండి. ఓం గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి అసలు మొత్తం ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసి పారేస్తుంది ఏంటి? మొత్తానికి రెస్పాండ్ అయ్యారు, ఎట్లున్నారు ఏంటి ఆ రెస్పాండ్? అదే నిన్న మనం అనుకున్నామండి, అంటే అసలు ఎవరెవరు స్పందిస్తారా లేదా, ఇది మాకేం సంబంధం అని అనుకుంటారా ఏమిటి అని ఒక చిన్న సందేహం. అదే నాకైతే నిన్న గట్టిగానే నాకు సందేహం ఉంది. వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు మౌనంగా ఉంటారు, వీళ్ళకి శక్తి లేదు, సినిమాల్లోనే ఊరక ఫోజులు కొడతారు, బయట అయితే విడిగా ఉంటారని అనుకున్నాము. బట్ నిజ జీవితంలో కానీ చాలా రెస్పాండ్ అయ్యారు. నిజంగా గొప్పగానే భావించాల్సిన గొప్ప విషయం. ఇది అక్కినేని నాగేశ్వరరావుది 100వ జయంతి సంవత్సరం అండి. మొన్న సెప్టెంబర్ 20కి పూర్తయింది. కానీ ఆ ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి ఆ వేడుకని జరుపుకోనికుండా ఇక్కడ ఈ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాల్సి ఉంటుందండి. అంటే నాగేశ్వరరావు కుటుంబం అంటే కేవలం వాళ్ళ కుటుంబం అనే కాదు, ఎందుకంటే సినిమా రంగంతో 3 తరాలుగా ప్రయాణం చేస్తున్నటువంటి ఫ్యామిలీ అది. కానీ ఈ రోజున వాళ్ళని మీద చేస్తున్నటువంటి దాడి కావచ్చు, వాళ్ళ మీద పొలిటికల్గా సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చేసి ఇందులో వాళ్ళ మీద బురద జల్లడం, ఇదంతా చూస్తుంటే చాలా బాధగానే అనిపిస్తుందండి. సగటు సినిమా ప్రేక్షకుడికి లేకపోతే సినిమా ప్రేమికుడికి కూడా బాధ కలిగించే అంశం అండి. ఈ విషయంలో సినిమా రంగం వాళ్ళండి నాకు తెలిసి సినిమా రంగ చరిత్రలో ఇంత ఏకతాటిక్ మీద అంటే ఒక ఇష్యూ గురించి సినిమా రంగంలో చిరంజీవి గారు మొదలుకొని నిన్న మొన్న హీరోగా నిలబడినటువంటి తేజ సజ్జా వరకు, అలాగే మా అసోసియేషన్ కావచ్చు, ఫిలిం ఛాంబర్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఇలాంటి దాడి జరిగితే మేము ఊరుకోము, సినిమా రంగం టాలరేట్ చేయదు ఇలాంటి విషయాలని అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్తో ఈరోజు ఉదయం నుంచి వరుస పెట్టి ట్వీట్స్ చేస్తున్న చూస్తే చాలామందికి సినిమా రంగం కూడా ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఇంత బలంగా అందరూ కలిసి నిలబడతారా, పోరాడతారా, లేదా తమ నిరసనను వ్యక్తం చేస్తారా అనేటువంటి ఒక మంచి స్పందన అయితే కలుగుతుందండి. అయితే దీని మీద కొండా సురేఖ గారు ఇందాక మీరు చెప్పినట్టుగా ఆవిడేమో నేను తగ్గేదేలే అంటున్నారు. కేవలం సమంతకి మాత్రమే ఆవిడ సంజయ్షి ఇచ్చారు, లేకపోతే సారీ చెప్పారు. నిజానికి సమంతకి సంజయ్షి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. సమంత వ్యక్తిత్వాన్ని ఆవిడ నిలబెట్టి మాట్లాడారు. నాగార్జునని, నాగ చైతన్యని చాలా దారుణంగా ఆవిడ విమర్శించారు. ఈరోజు నాగార్జున కూడా కోర్టుకు వెళ్ళారు. ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ నిన్న సమంతతో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా తీసుకొచ్చారండి. ఆవిడ పెళ్లి చేసుకుని ఫిబ్రవరిలో హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంది, ఆవిడ వైవాహిక జీవితాన్ని.
ఆవిడ ఇందాక కొద్దిసేపటి క్రితం స్పందించారు. అసలు రాజకీయాలకి నాకు సంబంధమే లేదు, నా మానాన్ని నేను ఏదో సినిమా రంగంలో కష్టపడి నిలబడి ఈ మాత్రం పేరు తెచ్చుకున్నాను, ఇప్పటికీ ఆ రంగంలో నేను కొనసాగుతున్నాను, అలాంటిది నా పేరు ఎందుకు తీసుకొచ్చారు ఇందులో మధ్యలోకి, దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ఈ రోజులోకి లాగకండి అని చెప్పి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందాకడే తన మెసేజ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారండి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు అండి, అంటే కొందరు చేసిన ట్వీట్స్ మాత్రం అండి మనం ఇందాక చర్చించుకున్నట్టుగా అది కొంచెం వివాదాస్పదమైనవి అండి, సోషల్ మీడియాలో బూమరాంగ్ అయినాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మిగిలిన వాళ్ళకి ఒకళ్ళిద్దరు చేసిన ట్వీట్స్ని కొందరు ఏంటంటే హేళన చేస్తూ అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా, మీరు ఎలా మాట్లాడతారు ఈ విషయాన్ని అనేటువంటి కొన్ని ఒకట్లేండి. ఓం గారు సరే, గతంలో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించలేదని, రెండోసారి ఇంకో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించలేదు, ప్రశ్నించారు కదా, ప్రశ్నించిన దాన్ని స్వాగతించాలి. ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు, ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు మాట్లాడలేని పరిస్థితి, లేదా మాట్లాడటానికి ఇబ్బంది ఉన్న పరిస్థితి, లేదా మాట్లాడలేనటువంటిదో ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాట్లాడారు కదా, సరే కొన్ని అంశాలు దీన్ని హర్షించాలి. ఇంకా గతంలో నువ్వు మాట్లాడలేదు కాబట్టి తప్పు, ఇప్పుడు నువ్వు మాట్లాడేదానికి అర్హత లేదు అని చెప్పడం కూడా సమంజసమైనటువంటి అంశం కాదేమో. సరేనండి ఓం గారు, ఇంకోటి ఏదో ఉన్నట్లుంది. ఎస్ సార్, రేవంత్ జూనియర్ నడుము సమంత. ఏంటండి రేవంత్ ఓం గారు? ఓం గారు, జూనియర్ ఎన్టీఆర్ రేవంత్ చాలా జిగ్ని దోస్తులు అండి. అంటే సినిమా రంగంతో రేవంత్కి అంతకుముందు పరిచయం లేదు, అతను జస్ట్ పొలిటీషియన్. కానీ జూనియర్ ఎన్టీఆర్కి సినిమా రంగంతోనూ పరిచయం ఉంది, రాజకీయ రంగంతోనూ పరిచయం ఉంది. ఎన్టీ రామారావు గారి మనవడిగా కావచ్చు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ప్రచారం చేసిన వ్యక్తిగా కావచ్చు, వాళ్ళిద్దరికీ ఉన్న ఒక ఏదైతే ఒక బాండింగ్ ఉందో అది ఈ రోజున సమంత మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల ఆ బాండింగ్ చెదిరిపోయే పరిస్థితి అయితే వచ్చిందండి, కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పబ్లిక్గా కలిసి మాట్లాడుకున్నది కానీ, లేకపోతే కలిసి మీడియా ముందు కనిపించింది కానీ లేదు. కానీ ఒక రకమైనటువంటి అనుబంధం అయితే ఉందండి. అది ఈ రోజున ఈ ఇష్యూ వల్ల చల్లా చెదురవుతుందేమో అని అనిపిస్తుంది. ఏముండిద్దండి, ఎందుకు అవుతాయండి ఓం గారు, ఏముండిద్ది దాంట్లో. ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళకి తెలవదా అంటే ఒకరొకరికి కొంచెం ఇబ్బంది జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వటం అనేది. ఇది ఇక్కడేం ముఖ్యమంత్రి గారు మధ్యలో దీంట్లో లేరు కదా ఈ వివాదంలో, ఇప్పటిదాకా కనిపించలేదు. సరేనండి, చూద్దాము.